వర్గానికి జరగనున్న ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిపై రోజుకో పేరు తెరపైకి వస్తుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ తన అడ్డా అని తేల్చి చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో తానే ఉంటానని తేల్చి చెప్పారు అజారుద్దీన్. గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినా గట్టి పోటీ ఇచ్చానన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అజారుద్దీన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న తనకు సోనియా, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో జూబ్లీహిల్స్ లో గెలిచి రాహుల్ గాంధీకి బహుమతిగా ఇస్తానన్నారు అజారుద్దీన్. 100% పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది. ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం, మంచి కాంగ్రెస్కి నేమ్ ఇస్తాం. నేను చెప్తున్నా కదా मेरे खड़गे साहब के ब्लेसिंग से, राहुल गांधी जी के ब्लेसिंग से, सोनिया मैडम की ब्लेसिंग से, प्रियंका जी की ब्लेसिंग से और हमारे जो बहुत चाहिए चीफ मिनिस्टर है उनके ब्लेसिंग से और सीट कांग्रेस को जीतेंगे और मैं जरूर यहाँ से उम्मीदवार होऊंगा, लड़ूंगा. और इससे लोग तो बहुत कह रहे हैं कि मीन स्पेकुलेशन तो होते रहते हैं, लेकिन मैं यहाँ से जरूर लड़ूंगा. लोगों ने दी वो, उसके लिए मैं जितना भी शुक्रिया अदा करूँ वो बहुत कम है. और लेकिन उसके बावजूद हम लोग यहाँ पे काफ़ी काम हो रहा है हमारी कॉन्स्टिट्यूंसी में. ऐसा नहीं कि काम नहीं हो रहा है, लेकिन जो भी काम ला रहे हैं लोग, जो भी यहाँ पे डिफ़िकल्टीज है, स्पेशली मोस्टली सीवेज का काम ज़्यादा होता है क्योंकि अभी बारिश होगी, बारिश के लिए भी हम लोग प्रिपेयर कर रहे हैं. तो काम तो बहुत हो रहे हैं, मेरा काम ही है काम करना. लेकिन ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాకరేపుతుంది. ఉప ఎన్నికకు సంబంధించి రేసులో అజారుద్దీన్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, 10 రోజుల క్రితం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఆయన చనిపోయారు. దీంతో ఇటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇటు అన్ని పార్టీలు కూడా ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా దుస్తరించారు. ఇటు కాంగ్రెస్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిపై మరి రోజుకో పేరు తెరపైకి వస్తుంది. మరి గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అజారుద్దీన్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశంపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ లో రోజుకో పేరు తెర మీదకి వస్తుండటంతో మరి కొద్దిసేపటి క్రితమే ఇటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అజారుద్దీన్ కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం తన అడ్డాని, మరి జూబ్లీహిల్స్ బరిలో తనే ఉంటానని కూడా ఆయన తేల్చి చెప్పారు. మరి కొందరు కాంగ్రెస్ నేతలే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా అజారుద్దీన్ చెప్పారు. అయితే నిజానికి గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా చివరి టైం వరకు కూడా కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో చాలా వరకు కూడా డైలమా కొనసాగింది. చివరగా ఇటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ పేరు ప్రకటించారు. తర్వాత ప్రచారానికి కూడా వెళ్లారు. వెళ్లిన తర్వాత మరి ఆ ఎన్నికల్లో కూడా 16,000 ఓట్ల తేడాతో కూడా మాగంటి గోపీనాథ్ గెలవడం జరిగింది. అజారుద్దీన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఆయన మొన్ననే చనిపోవడంతో మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో కూడా తలగో పేరు వస్తుండటంతో మరి ప్రధానంగా ఆయన చెప్పడం జరిగింది. మరి ఎవరు వచ్చినా కూడా మరి ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనే బరిలో ఉంటారని కూడా అజారుద్దీన్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సతీష్.